కేఎఫ్సికి స్వాగతము. మా బిఆర్పి గారికి, మా డైరెక్టర్కి ధన్యవాదాలు. మేము చెప్పే కథ చూసే ఈ భక్తులకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు కోరుకున్నటువంటి మీ అన్న బండారు భిక్షపతి ఈరోజు ఎల్లమ్మ కథ స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తి అయిపోయేదాకా చెప్తా. ఒక్కరు కూడా మిస్ కాకుండా కథ వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాన కథకులు బండారి భిక్షపతి, సహాయకులు గడ్డం స్వామి, డోలు వాయిద్యం సూర్ణకుమార్, తాళం బైర అనిల్, తాళం మేక కరుణాకర్, కామల్ల చంద్రం, సక్కటి మహేష్, డోలు వాయిద్యం మంద మహేష్, తాళం రమేష్. రాగాదే అది రగరగ అంటుంది. ఏంటది? ఏం పువ్వు అంటావు? ఏం పువ్వు? పార్వతి అది కొండల్లో ఉండటి కొండ గోగంటారు, కొండల్లో ఉండటి కొండ గోగంటారు, కొండల్లో ఉండేటి కొండ గోగు పువ్వు. ఎవరి పూజ పోతుంది అది? అది ఎవరికి పోతుంది పూజకు? అయ్యో ఏమైంది? నేను అంటేనే నీకు ఇట్లా అయితే కోపం వస్తుంది. అడిగాని అంటివి కదని. అదొక్కటే 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 ఇదొకటి అంటే మళ్ళీ నేను అడిగాను. ఇదొక్కటి చెప్పితే మళ్ళీ నేను అడిగాను. ఇంటవయ్య రాదురా నా ప్రాణ వల్లవా, ఇంటవయ్య రాదురా నా ప్రాణ వల్లవా, అదొక్కటి చెప్పవా జరా బాబా ప్లీజ్. నాదా బావా. పార్వతి నువ్వు అట్లా అంటుంటే నేను ఎటో ఎటో పోతుంది నా మనసు. ఎంతో కోపం వస్తుంది. నువ్వు నన్ను పట్టుకోగానే ఆ కోపం ఎక్కడ పోతుంది పార్వతి? పార్వతి అది ఏందంటావు? ఎవరికి పూజకంటావు? పర్వశివుని నేను, పార్వతి నువ్వు. శివరాత్రి నాడు నా పేరు మీద ఒక్క పొద్దుంటారు భక్తులు. అది శివ పూజకు వస్తుంది కానీ పార్వతి అది శివ పూజకు వస్తుంది కానీ పార్వతి అది నా పూజకే నా భక్తులు అంతా నన్ను కొలుస్తారు. అవునా? అయితే పోదాం పైగా. ఈ రకంగా మాసగాడి మీద పార్వతి ఆనందముతోని నీళ్ళు వస్తుంటే పుట్టలున్న కలియమాత పార్వతి పరమేశ్వర చూసింది. మా క్యావు క్యావు బాలానమ్మో క్యావు కూతురు పెట్టావట్టే అది మా క్యావు కూత పెట్టావట్టే క్యావు క్యావు పిల్ల క్యావు కూతురు పెడుతుంది బాలా. పార్వతి ఇన్నారమ్మో అమ్మలారా. నాదా సంగమయ్య ఆపు ఆపు రథమాపు రథమాపు. అయ్యో ఒకటే ఉరుకుడు మళ్ళీ రాయనే. నీ ఉరుకుడే కానీ నన్ను అడిగింది లేదు ఏం లేదు. ఒకటే పోతాను మన ఎట్లా పండిపోయినట్టు. ఆగు ఆగు తొవ్వ దాగనీయవు, దారి దాగనీయవు. నాదా ఎందుకు ఆపినవు? గా పుట్ట లోపల నాదాను సంగమయ్య. అడిగిరా అడిగిరా అది అనబడి క్యావు క్యావు రోజు బాలవ రోజులు ఎన్ని వస్తుంది నాదో. అడవిల పసివిల్ల రోజన పార్వతి నీకేమన్నా మతిపోయిందా అనే? పసివిల్ల రోజు నేను వస్తున్నాయి సంతానం ఓడి కట్టినట్టును. అడవిల బాలగ్ర 9 గ్రహాలు అడవిలో ఉంటాయి పిశాసులు. పసివిల్ల లెక్కనే ఎత్తుందా? పోదాం గట్ట అది నేను రాను. ఎక్కడ కావచ్చు? పసిపిల్ల రోజులు వాళ్ళు దేవులాడ
పట్టిరమ్మ కాంచల్ల మర్రి కదరా మర్రి కాడికి వస్తామున్నారు కారణాల పుట్టలోనా ఇల్లనే పుట్టాల సప్పుడల్లా వినబడుతుంది అల్లనే ఏడుస్తుంది ఇల్లనే నానే ఇల్లనే భయపడిస్తావు ఎందుకే అల్ల ఏడుస్తుందయ్యా అంతే అంటవా ఈ పుట్టలు ఎందుకు ఉండొచ్చు ఈ పుట్టలు ఎందుకు ఉండొచ్చు నువ్వు సాని వాళ్ళకి సంతానం ఒడిగట్టినట్టు గట్ల ఏం కాదు కానీ మరి ఆ పిల్ల ఎట్లా బయటికి రావాలి నాదా జంగమయ్యా ఈ పుట్టలో మన బాల ఎట్లా రావాలంటే ఆ సూలంతో పుట్టకొమర రొట్టు 7,000 పందం పల్లెజలు నీకున్నాయి అలా గుడిచాడల్లా వదిలారాదు జడలు వదునాదు ఆ జడలు పట్టుకొని వస్తుంది వదులు నన్ను జడల్లో పెట్టుకు వదలమంటవేమే నువ్వు ఏడోకి అట్లా ఏడుసా నా మనసు అంతా జాలి కరికలు అవుతుంది అట్లా ఏడవకు కలికలు అవుతుంది అంటావు బాధ అవుతుంది అంటావు పుట్ట మీద వంటవు అవి లోపలికిడు అంటావు ప్లీజ్ ఒక్కసారి ఈ మాట వినాలనా నా వాడి నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటే ఇది ఒక్కటి ఉంటే మీరు బాగా చూడండి నా పెళ్ళం ఎట్లా అంటుంది మీరు కూడా మీ పెళ్ళం మాత్రం ఈ రకంగా వినారే మంచిగా టీవీ దగ్గర ఉండి మంచిగా చూడండి పార్వతి ఇంటి పోయినాక నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటే ఇది ఒక్కటి ఏం పాడ చేస్తా ఏదంటదా పార్వతి మరి అటువంటి అడవిల్ల మాట కాదనలేక మంచి మనసుతో నవ్వించుకుంటా మురిపించుకుంటా పార్వతి శంకరుని పుట్ట మీద వంట పెట్టింది ఆ పుట్టను మట్టగా చేసి పుట్ట కన్నెళ్ళ మాత్రం అటువంటి ఏది ఎర్ర జడరు పందు పల్ల జడరు ఆ పుట్టల కుదిరిండు పుట్ట లోపల ఉన్నది అది శక్తి ఇదే శైవం జడలు మాత్తగటువంటి తొక్కుడు ఉయ్యాలగట్టి పుట్టల తొక్కుడు ఉయ్యాలదో కాబట్టి మా ఉయ్యాలదో కాబట్టి తొక్కబట్టి చక్కని 62 వాళ్ళు 72 కీళ్ళు ఒళ్ళంతా 6 మంటలు మండుతున్నదే ఒళ్ళు మండ పట్టేవమ్మో రామరామో కోపముతోని శంకరుడు జడలకుంద వట్టేనమ్మా జడలకుంద వట్టేనమ్మా పరమశివుడు ఉప్కాంచి జడల గుంచెట్టు జడలతోని బాల బయటికి వస్తా ఉంది రామరామ జడలతోని బయటికి వచ్చింది లేచిపోయేటప్పుడు వస్తా ఉంది బాల ఏడునెట్ల కోనేరు అయితా ఉన్నది 7 మెట్ల కోనేరు అయింది ఎడమత్తి పసివిల్ల మాతగా కింది మెట్టుకాడ పసివిల్ల అయింది మరి ఆ కోనేరు కాడికి వచ్చింది పార్వతి ఈ కోనేరుకు 7 మెట్లు ఉన్నాయి కింది మెట్టు కాడ ఏడుస్తుంది ఆ పిల్లని ఎట్లా పిలుద్దాము మొదటి మెట్టు శంకరుడు రెండో మెట్టు పార్వతి మూడో మెట్టు బ్రహ్మ నాలుగో మెట్టు మాతగా మాతగా అటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి సరస్వతి ఐదో మెట్టు విష్ణుమూర్తి ఆరో మెట్టు లక్ష్మి ముగ్గురు తిరుమూర్తులు ముగ్గురు మాతలు అయిపోయి ఏడో మెట్టు కదా ముక్కొంటి దేవతలకు ఎదురాడి బిడ్డావమ్మా ముక్కొంటి దేవతలకు ఎదురాడి బిడ్డవే రావు
బిడ్డ ఆడిబాల ముక్కంటి దేవతలకు ముందు ఆడిబిడ్డ అని మాత్రం అటువంటి కొంగు జాపింది పార్వతి చేతులు జాపిండు పరివేశరుడు ఆయన తెప్ప మాత్రిగా ఆయన తెప్పల లేచి వచ్చి శంకరుని పోలి ఆడింది దోసిట్లా ఆగింది ఆడిబిడ్డ ఆ బిడ్డను ఎత్తుకున్నాడు ఆహా పార్వతి ఈ బిడ్డను చూసినవా ఎంత ముద్దుకుందే అల్లారి ముద్దుకున్నది ఎంత బాగుంది ఎంత ముద్దుకున్నది సూర్య వేడుకడలు చంద్ర వేడుకడలు మాత్రం అటువంటి ఆడిబిడ్డ పొడవంగా సూర్యుడి చక్కదనం ముగ్గుకంగా చంద్రుడి చక్కదనం పున్నవయ్య నెల పూసిన తంగడి కలవారి బిడ్డ కలవారి కంద కళ్ళ కలవారి ఒకరు పల్లెల పరశాద్రి ఈ ప్లావించమని పొట్లే సింతమని నాపి అందు నాపి కమలము ఏ రాజుల ఇక బిడ్డనేమో బిడ్డ కూడా ఉన్నది పార్వతి పాటు నా తల్లి పార్వతి ఎంత బాగా బిడ్డ ఉన్నదే ఇక్కడ మనకు ఆలస్యం ఎందుకు ఈ బిడ్డ దొరికింది ఎండుకొండ ఇక నగరమేమా మన వల్ల వెళ్ళిపోదాము ఎండుకొండ ఇక నగరమేమా మన వల్ల వెళ్ళిపోదాము పొలపల వైకుంఠము దాపుల బ్రహ్మాండము పంచాధికరుడు వార్తగా చేరవచ్చినారా పర్వతుండే పరమచాల దగ్గర వచ్చింది ఇక మేడల్లోకి వచ్చింది నా శివదంగం అయ్యో ఆ యొక్క మాతో పొన్నారి మేడకు వచ్చిండ్రు పొన్నారి మేడకు వచ్చిన తర్వాత కనుక మాత అటువంటి పరమశివుడు అమ్మ పని వల్ల పెట్టబట్టి పని వల్ల పెట్టబట్టి పెట్ట పార్వతి ఏడుమాన ఏడుగురమ్మ రామ రామ కుడిన ఏడుగురమ్మ ఏడుగురు ఏడుగురు కుడిన ఏడుగురు కూడా 14 మంది దాసికనులు పెట్టిండు బాలను పెంచుతుండ్రు అమ్మలారా నా బాలను పెంచుతుండు దేవుడు మరి పాలయ్యని కుక్కలు పండబెట్టని కుక్కలు త్రాణం చేపియని కుక్కరు ఒక రోజు 2 రోజులు 5 రోజులు 5 రోజుల 10 రోజులు 10 రోజుల 20 రోజులు 21 రోజు అమ్మా 21 రోజు రోజు 21 రోజు అవుతున్నదే గాయల్లా పరమశివుడు పార్వతి ఏమనుకుంటారు పార్వతి ఈ పిల్ల పేరట వేదంతాలు చూడాలి మంచి గడిలో పుట్టిందా వేదంతాలు చూసి జన్మనామం అంటే పేరల్లా పెట్టావాలే పార్వతి మా పేరల్లా పెట్టావాలే పార్వతి ఆ పేరు పెట్టాలని బ్రహ్మనే పటవారి బ్రాహ్మడయ్యిండు గా బిడ్డ పేరు మీద ఏదో చూడబట్టే
ఎప్పుడైతే వేదము చూసిండో ఆ పంచంగలము లోపల శంకరుని జ్యేష్ఠ భాగము పుట్టల పోసిండ్రు. మరి ఆ బూడిదల పత్రవృక్షం పుట్టి పత్రవృక్షం కాత కాసి కాత లోపల జలిపించింది. పుట్టల పట్టింది భూలోకమాత రేగున దొరికింది. రేణుక ఎల్లమ్మంట పేరు కూడా పెట్టినారే. రేణుక ఎల్లమ్మ అంటే అమ్మలారా ఆదిశక్తి ఎల్లమ్మ ఎల్లమ్మ ముక్కొండి దేవతలకు ముందు వాడి బిడ్డ ఆదిశక్తి రేణుక ఎల్లమ్మ. పత్తిలా పుట్టినది పరమ కళ్యాణి పుట్టాల పుట్టినది భూలోకమాత రేగున దొరికినదే రేణుకెళ్ళమ్మ ఆదిశక్తి లోకమాత పంచదేవత ఆదిశక్తి లోకమాత గండ జతని పేరు పెట్టినారే. ఈ రకంగా పేరు పెట్టిండ్రు. మరి ఎండి ఎనగళ్ళు బంగారు తొట్టెల ఇక పట్టు వల్ల పొత్తిళ్ళు వరిసినారే. పట్టు వల్ల పొత్తిళ్ళు వరిసి పొత్తిళ్ళ బాలను పొదగమండ పెట్టి 5 ఏళ్ళ ఉంగురాలునేమో అమ్మరాత కొలుసు చేసిరి. 5 ఏళ్ళ ఉంగురాలునేమో అమ్మరాత కొలుసు చేసిరి. ముందేది కడియాలు ముద్దు టుంగురాలు మరి అమ్మరాత గొలుసులు 5 ఏళ్ళ ఉంగరాలు రామగడాలు భీమగడాలు ఆ తల్లి ఇక మెడలోన ఎయ్యవట్టిరి. మరి కంచుకు పరకోట వెళ్తాడు కార్తీకుడు. పిల్లారు ఊకురేకు అందాము సక్కదలము చూసిండు. ఇక ఎన్ని రోజులైనా నేను లెక్క మాడతానంటాడే. మరి అతను తాను ముంజేది కడియము ఆ తల్లి చేతికి పెట్టిండ్రు. ఆదిశక్తిలో ఒక మాత కనుక మాత అటువంటి రాజా కార్తీకుడు ఏమిరా నేను పసిపిల్లనని చూడకుండా పెద్ద పెళ్లి చేసుకుంటావా? ఎన్ని రోజులున్నా నీ చేతికి దిక్క నేను. మరి ఆ కార్తీకుడు వెళ్ళిపోయిండు. తొట్టెళ్ళు కట్టిండ్రు. పార్వతి ఏమంటది? దాసి దాసి ఉన్నారా అరే? అయ్యో దాసి 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 ఈ పెద్ద పెద్దలకు వచ్చేది పనుల్లో చూస్తే గంత ఘోరంగా మాట్లాడతావు ఎందుకమ్మా? అయ్యో నేను సీరే కట్టుకోలే ఇట్లా పట్టుకో. ఇగో నా పేరు లేదా? అయ్యో నీ పేరా? నీ పేరేం పేరే? ఇగో నా పేరు మస్తు పేర్లమ్మా. మస్తు పేర్లు అంటే ఏదైనా ఒక పేరు ఉంటుంది కానీ మస్తు పేర్లు ఉంటాయి. అయ్యో మా అమ్మగారిది ఓ పేరు, మా అత్తగారిది ఓ పేరు, మా ఆయనది ఓ పేరు. అయ్యో మీ అమ్మగారు ఏమని పిలుస్తారు, మీ ఆయన ఏమని పిలుస్తారు? మా అమ్మగారు పెళ్లి కాక ముందు మా అమ్మగారు పేరు పెట్టుకుర్రు గూటాల పార్వతి. అయ్యో గూటాల పార్వతి కట్టేటి వచ్చింది. ఏ నీకు ఇచ్చినంత తీయి. మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు గూటాలోళ్ళు, నా పేరు పార్వతి. రెండు కలుపు. అయ్యో గూటాల పార్వతి మంచిగుంది. అయ్యో
చిన్న వైనం కాదు, వైనాలు వస్తారు, ముగ్గురు ముట్టి ఏడుగురు ఎగయ్యా. నీ పెద్ద పెద్ద వాళ్ళకే గిట్లుంటాయి తీయవా. మా శుద్ధరాళ్ళము అన్నిటికీ సిద్ధంగా ఉంటాం. ఎగరనీకి సిద్ధంగానే, కలవనీకి సిద్ధంగానే, కొయ్యనీకి సిద్ధంగానే. నేను తీసుకుపోయి బుర్రలో నిలబెడితే అట్టే నిలబడతావు బొమ్మలు. ఎక్కడ నువ్వు కొయ్యొస్తుందా నీకు? కాదు కానీ మరి మీ ఆయన ఏం పెట్టుకుండు? అట్లా అంటావు. ఓసిని మా అత్తగారి ఇంటికి వచ్చినాక ఒంటి పిర్రగంగు. అయ్యో గట్లేదమ్మా, గట్లేందుకు వచ్చిన కాపేరు? ఇంకోటి ఏమైంది? ఇంకో పిర్ర ఏం చెప్పాలి దొరసాని, అది పెద్ద స్టోరీ. చెప్పరా అదేందో చెప్పమంటావు? చెప్పు. వెనకట ఎట్లుండేదంటే అత్తడి మీద కోడన్లు పెద్ద కాకముందు పెళ్ళిళ్ళు అయ్యేది. 7 ఏళ్ల పిల్లకు, 9 ఏళ్ల పిల్లకు. ఇక పెద్దగా అయ్యాక అత్త ఏ పని చెప్తే ఆ పని చేయాలి, లేకపోతే కొట్టుడే. ఇప్పుడేమో ఉల్టా అయింది. ఇప్పుడు కోడన్లు అత్తలు వంగబెట్టి గుర్తురు. అప్పుడు అత్త ఇప్పుడు తప్పు గిప్ప గిప్ప గుద్దేది. ఇక మా అత్త వాడకే పెద్ద మనిషి. మళ్ళీ పెద్ద మనిషి కాదు, అన్ని గిట్ల మాట్లాడతావు. పెద్ద మనిషి అంటే గది కాదు, అంటే పెద్ద మనిషి అయింది. చూసిన అర్ర గిట్ల మాట్లాడుతుంది. పెద్ద మనిషి అంటే పంచాయతీ చెప్పుడు 10 మందికి పెద్ద మనిషి. పెద్ద మనిషి అయినా ఇక ఎవరో ఊకే ఎవరో వాళ్ళు పంచాయతీ పిలిచేది. పంచాయతీ పిలిస్తే అది ఉమ్మడి కుటుంబం, 4 అన్నదమ్ములు. వాళ్ళ నేను అందరి పెద్ద ఆయన పెళ్ళాని. నువ్వు అన్ని వంటకాడు ఉండాలి, పని చేయాలి, ఇక రొట్టెలు చెయ్యి అన్నది. అందరు తిన్నాక తినాలి. ఒకనాడు దొరికేది, ఒకనాడు దొరకపోయేది. అయ్యో నా కడుపు కంటకపోయింది. ఇక గ్యాస్ పెరిగి దొడ్డుగా అయింది. ఇక దొరకపోయేది, దొరికేది. ఓనాడు ఇంత గుడాలు, ఓనాడు ఇంత మొక్కజొన్న కట్క, ఓనాడు ఇంత పచ్చజొన్న కట్క. అందరు తినాక తినాలి అనేది. తిననీయ గయ్యాడు గంప మా అత్త మంచిది కాదు, తిననీయపోయేది. వసిని పాడుగాను. ఇక పొద్దుగాల 7 ఏమో అయింది. ఎవరో రానే వచ్చి పిల్లనే పిలిచిర్రు. ఓ పిల్ల రొట్టెలు చేయు అన్నది. నేను భూగర్దాన్ని కాదు కానీ నా జీవాలనే వసిని పాడుగాని. ఇక ఓనైతే పోయింది. ఇవాళ రొట్టెలు చేసుకొని బాయికాడి పోయినాక బాగా తింటా అనుకున్నా. ఓంగనే 4 రొట్టెలు గట్టిగా కాల్చుకున్నా. గట్టి కాల్చుకొని నడిమికి గట్టిగా మలిచి ఎడబెట్టుకోవాలి. ఎడబెట్టుకోవాలని ఆగవా చూపెడతా. ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకొని ఈ గోషిట్ పెట్టుకున్నా. ఈ పిర్ర మీద చెక్కున్నా. చిన్న రొట్టెలు పాడు కానీ ఈ పిర్ర ఇంత దొడ్డ అయింది. ఇక దొడ్డ రొట్టెలు ఇది పెట్టుకున్నా. ఆ రొట్టెలు ఉడుకుడికే బుర్ర పిర్ర అంత కాలుతుంది. వచ్చిన పాడు కానీ పిర్ర కాలుతుంది అనుకుంటే ఆకలి ఎట్లా ఈ నా పాసవాయి కాలుతా అని అట్టే ఊకున్నా. వచ్చిన రానే వచ్చింది. ఇక ఈ రొట్టెలు ఆయనే అత్త ఆయన దాన్ని చూస్తేనే నాకు కూర్చోబడుతుంది. మా అత్త బాగుండే, ఇంతెత్తు మనిషి. వచ్చినాయి అయితే అది ఆ గట్క బుడ్లలో పోసుకో, ఆ రొట్టెలు తీసుకో, ఎల్లిపాయ కారం పెట్టుకో, తీసుకొని పో అన్నది. నేను దాన్ని చూసి భయపడి ఉట్టి పిర్ర ఆమె దిక్కు, రొట్టెల పిర్ర గోడ దిక్కు. ఇక నాకు బుగులు అవుతుంది. ఈ పిర్రేడ చూస్తుందా అని చూస్తే చూసే కానీ కొడతారు కదా. అప్పుడు దొంగతనం చేసామని కొడుతుందా అని ఇక అన్నది. ఆ లోపటి పక్కన పోయింది. నేను లోపలికి పోతలేదు, దానికి ఆవరణ ఇస్తలేను. ఇక భయం బుగులు అవుతుంది. అవి అన్ని తట్టలు పెట్టుకున్నా. అయ్యో గట్ట చేస్తే ఇంత గట్క తిన అంటే ఇది ఉంది కదా. లేచి అత్త బైకాడు పోయినా కదా ఇంట అనుకున్నా. గంపని ఎత్తున పెట్టుకున్నా. ఇక పోతున్నా. ఇక నడుస్తున్నా ఇట్లా. వసిని నడుస్తుంటే కుక్క చాలిండు మా మామ. కుక్క చాలిండు నిజంగా నుర్రా. ఆ కుక్క పాడుగాను
దానికి ఏమనిపించిందో ఈ రొట్టెల పసిగా అన్నది. ఇక నేను పోను కుక్క పోను నా ఎప్పుడు వస్తుంది. అవ్వ నేనేమనుకుంటున్నా ఇది మా కుక్కే కదా, ఇది నన్నేమంటది, నేను దానికి క్యాలే లేను. ఎంతసేపు రొట్టెలు తింటా, 4 రొట్టెలే పోతా ఉన్నా. వచ్చింది దాని పిరిగారు. దానికి ఏమనిపిస్తుంది, లపుక్కున అందుకునే వారికి ఏముంది, రొట్టెలు సగం పిర్ర దాని దిక్కు పోయింది. ఇక పిర్ర పోయింది, ఒక దిక్కు పిర్ర ఎత్తా, ఓ దిక్కు లేదా. అయ్య ఇక ఆడికెళ్ళి వంటి పిర్ర గంగా అని అంటారమ్మా. రావు కన్నా తల్లి దొరసారి, ఇది మా అత్తగారు పేరున్నది. ఇక నా మొగడేమో ముద్దుగుమ్మ అంటాడు. ముద్దుగుమ్మ అయ్యా ముద్దు అని ఉన్నావు, ముద్దుగుమ్మ అని పెట్టుకున్నా మొగడు. పెట్టుకున్నామ్మా. మరి ఏందనుకుంటున్నావు? మంచిగా సరే. ఇక నన్ను అందరు వెళ్తారు బండారు బుచ్చమ్మ అని. నా పేరు అది దొరసాని. అయ్యో తొట్టెలు ఊపమంటావు. అమ్మా బిడ్డలారా, నా బిడ్డరేనుగా ఎల్లమ్మ ఓకే అనగా 10 పట్ల జీరి పొత్తుల్లో బాలను వన్న పెట్టి వాడు బిడ్డ నా బిడ్డ జోపాడ వాడాలమ్మా అమరారా. పాట వాడన్నా శ్రీ, నాకు మస్తు పాటలు వస్తాయి. పాడు. అయ్యో పెద్దోళ్ళు నన్ను గాడిద మీద తీసుకుపోతారు. గాడిద మీద కొట్టబోతారే, దాన్ని ఫస్ట్ అంటది. అది ఏంటిది? అది గాడి బండి, గాడియా. ఇక దాని మీద తీసుకుపోతారు. గాడి వచ్చింది, దాని మీద తీసుకుపోతారు. రోకళ్ళ మీద తీసుకుపోతారు. రోకల్ బండి మీద కూడా గట్ల కూడా పోతారమ్మా. గట్ల కూడా రోకళ్ళ మీద కూడా. లోకల్ బస్సులా ఇంత పెద్ద కప్పలు ఇస్తారు నాకు. ఏం కప్పాలమ్మా గట్ల మాట్లాడుతాను? గోర్ర కప్పలు కాదు, చాయ్ తాగే కప్పులు ఏమంటారు కాబట్టి. నాకు అనరాదు, నీకు వినరాదు. అయితే పాడమంటావు. పిల్ల ఎంత ముద్దు వస్తుందమ్మా. నువ్వు ముద్దు తీసుకో. నేను ఇచ్చుకుంటా. నువ్వు తీసుకో. నువ్వు నాకు ఇస్తావే. నువ్వు మొత్తం అంగితివి, అంతకంతా నువ్వేం ముద్దాడ పడుతుంది. నాకు ముద్దు వచ్చింది, నేనేడ ముద్దాడాలి. అందు గురించా నిన్ను ముద్దాన్ని పాడవాడుతున్నా. మంచివాడు అల్లి బిల్లిగాడు గంజల్లిగాడు, అల్లి బిల్లిగాడు మీరాల కొండాడు నీ అమ్మ మగడు. ఏందే గట్లా అలిపిల్లిగాడు దొంగెల్లిగాడు మీరాల పొట్టోడు మీ అమ్మ మొగడు అంటే నా అమ్మ కూడా అవుతా అట్లా అంటే అల్లిపిల్లిగాడు దొంగలి అమ్మ మొగడు నా మొగడా? అయ్యా పాట గట్లుంటదవ్వా. ఇంకా మంచిది వాడతా. ఒరెవరి కొండయ్యా ఒరి కొండయ్యా, ఒరెవరి కొండయ్యా వరి కొండయ్యా, ఒరవరి కొండయ్యా, మీ మామ లేడయ్యా మీద వండయ్యా, మీ మామ లేడయ్యా. ఓరి కొండయ్యా మీ మామ లేడయ్యా మీద వండ అంటే ఏమన్నాడు? శిశి అంటే ఇది మంచి పాట కాదా? తప్పు మాట. తప్పు కదా మీద వండు అంటే. అయ్యో అయ్యో కూడా కదా. ఇగో అల్లుడు వచ్చిండు, అల్లుడు వస్తే మా ఆయన లేడు, ఆయనటో ఊరికి పోయిండు. కొండయ్య నువ్వు కిందెందు వంటవు మీద మంచం మీద వంట అన్నా. అయ్యా అన్ని చంత్రాలే అవ్వ. ఓరి కొండయ్యా మీ మామ లేడు మీద వంట అన్నా. మంచం మీద వండమన్నావు మరి ఇంకేడా? నాకేటో అర్థమైంది. అయ్యా నా మీద కాదు తీయవా, మంచం మీద అన్నా. పాడు మంచి వాడుతున్నావు. ఇక వాడతా, మంచిది వాడతా. మంచి పాటలు వస్తాయి నాకు. పాడమ్మా పాడు. నల్లడుగు సిన్నవాడా, నడుగు సిన్నవాడా, నల్లడుగు సిన్నవాడా,
వచ్చేటోడు రాక అయ్యా ఒకటే ఏడుస్తుంది గడ్డ గుత్తారే వచ్చేటోడు రాక గుర్తలేస్తుండు వచ్చేటోడు రాక నడుగు సంకల పెట్టి గోడ దుంకయ్యా నడుగు సంకల పెట్టి నీకు టమేసిపోయి ఉండదు ఓశ్రీ అన్ని పిట్టలు కాకులు వచ్చినాయి లేవగట్టి వస్తున్నా ఏందే గట్ల మాట అన్ని అభిషేకం మాటలు ఏటో గలీగా మాట్లాడితే ఓరెవరు కొండే ఓరిని తానే వస్తావంటే నేనే వస్తుండు మీ ఆ గుప్ప తెస్తుండు వస్తాడా ఉట్టిరాక గుప్ప తెసి అంటుండు మళ్ళీ అది సయాన సొంతం నా పాట గట్లనే గట్ల గోడ దుంకోలేంది నువ్వేమన్నా వేసుకున్నావు మా వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నేను ఒక ఆయన లవ్ చేసిన అంటే ఏంటది లవ్ అంటే ఏంది నువ్వు ఇష్టపడ్డా ఇష్టపడ్డవానికి నాకు పెళ్లి చేయలే వాసిని నేనేం చేదు పెద్దల మాట కాదనొద్దా ఇక ఆయన పానం నా మీద నా పానం ఆయన మీద పెళ్లి కన్నా మొదలే మా కరెక్ట్ కలెక్షన్ అయింది కరెక్ట్ అయింది అయ్యో మంచిగా పువ్వు ఏడుతుంది ఇక పెళ్లి అయింది కదా పెళ్ళి అయినాక ఏం చేస్తూ కొత్త పెళ్లి పిల్లదం అయితే వీడు ఏడొచ్చి నన్ను మెసిరిస్తాడు ఇక నేనేం చేసిన ఊరికి నన్ను ఆడిడ కలవకు నేను మావోనికి నేను మావోనికి చూడు మీ ఓడేవాడే అయ్యో మా మొగడమ్మా మీ ఓడ ఏదో తీగ ఇక ఆయనకు అన్నం పెట్టి ఆయనకు లొడుగు కట్టిన దొంగ బర్రె కట్టేది ఉంటుంది కప్పెర ఆ కప్పెర కట్టి మా ఇంటి వెనక గడ్డ ఉంటుంది ఆ గడ్డంలోకి వచ్చి లొడ ఊపు అని చెప్పిన లొడ ఊపమంటే ఇక రోజు వచ్చి ఆ గడ్డంలోకి వచ్చి లొడ అనేది ఇక లొడ అనగా నేనేం చేస్తూ ఈయనకి ఇంత తరడి ఇంత వేడదు ఆయనకి అటు నూకేసి ఇక పోయి ఇక నా బంగారం నా పానము నా చక్కెర ముక్కరికా పండు ఇక ఆయనతో గుసగుస పెట్టి ఇక ఆయన సంతోషం చేసి ఇక ఆయన పోయినాక ఇక నేను వచ్చేది ఈయనకి ఏమనుమానం వచ్చిందో రోజు అన్నం పెట్టి ఎడుకోబోతుంది ఇది అని ఆడబెట్టి అటుపోతే అన్నాడు ఏందా అన్న అన్నం పెట్టి రోజు ఏడిపోతున్నావు అన్నాడు అమ్మ వీని ఇట్లా పిని కదా కదా నేను వీడికేం పుట్టాను ఈయనకేమో అనుమానం వచ్చినట్టుంది గడ్డెలకు కర్రపొల దున్నపోత అలవాటు అయింది దాన్ని ఎల్లగొట్టడానికి పోతున్నా అని చెప్పిన ఆ దున్నపోతు నువ్వు కొడితే పోదు నేను పోతా అని రోల్ కాల్ పరిగా తీసుకుండు రోల్ కాల్ పరిగా అంటే ఏంది రోల్ కల్పాండ ఇక రోకల్ పాండ తీసుకోగానే నా బంగారం ఇత్తు వాళ్ళు కొడతాడా అని ఇత్తు కాదు నెత్తి ఇక నాకు ఆగమాగం అర్థం అయితలేదు వచ్చిన ఏం చేస్తున్నా బంగారం నెత్తి వలిగి తట్టాయి ఏం చేత అని తొట్టెల కాడికి వచ్చిన తొట్టెల్లో పిల్లు ఉంది నా బిడ్డ కాదు తొట్టెల్లో పిల్ల ఆ పిల్ల కాడికి వచ్చిన మా బావ బిడ్డ దాని పిర్ర కిట్టుకురకి ఇచ్చిన అని ఏడుస్తుంది ఇక పాట మొదలు పెట్టిన లొల్లడు సిన్నోడా లొడుగు సిన్నోడా లొల్లడు సిన్నోడా నేను వద్దామంటే తానే వస్తుండో నేను వద్దామంటే వచ్చేటోడు రాక గుర్పదేస్తుండు వచ్చేటోడు రాక గుర్పదేస్తుండు వచ్చేటోడు రాక లొడుగు సంకల పెట్టి గోడ దుంకయ్యా లొడుగు సంకల పెట్టి అని పాట పాడిన పాట పాడంగానే నా బంగారం అనుకున్నాడు అవ్వ అది వచ్చలేదట
ఆడే వస్తుండట ఆడు గుర్తుపదేస్తుండట ఇవాళ నా పిర్రలు వలుతాయి అని నా పాట విన్నాడు. ఆ కప్పెర బిర్రు కనబట్టి గోడ బిర్రు గిప్పుకుర దూకాడు. ఆడు పోయిండు. ఇక మా ఏతల పోసిగాడు గడ్డావంత దేవుడు ఆడిండు. ఏడున్నది ఏడేం లేదా ఏడే దున్నపోతా అన్నాడు. పోసి నీ పాడుగా నువ్వైనాక దున్నపోతుంటుందా నీ భయానికే పారిపోయింది అది దానికి ఇట్లా పాట పాడినా కానీ నా సొంత పాట దొరసాని చాలా బాగా పాడినావు. ఇంకేమన్నా వస్తాయి ఇక నాకు అన్ని సానిపాలు రవ్వ ఇవి మోటు పాటలు కావు. అయ్యో నీ సాని ఎంత మంచిగా ఉంది. సాని వాడతావు ఎంత మంచి సాని. ఇక నీ సాని ఏందో చూపెట్టు. జో ఒత్తుతానందా జో పాడకుందా జో ఒత్తుతానందా ఎడవాగు నా బిడ్డ ఎడి ఎల్లమ్మ ఎడవాగు నా బిడ్డ ఎడిసిన నీ కళ్ళు ఎండి నీళ్ళు బిడ్డ ఎడిసిన నీ కళ్ళు ఎండి నీళ్ళు ఎడిసిన నీ కళ్ళు అడవై ఎల్లమ్మ అంగివారేసే అడవై ఎల్లమ్మ కొండవై కోయిల కొమ్మల పెట్టే కొండవై కోయిల కోయిల కొమ్మెక్కే సిల్కరాజవైకే కోయిల కొమ్మెక్కే అందాల ఎల్లమ్మ తండ్రి బుధవైకే అందాల ఎల్లమ్మ హాయమ్మ హాచి ఏ నాకు ఏడ్సేవు ఎద్దేవు గిన్నే ఏ నాకు ఏడ్సేవు జో పాడగుందా జో ఒత్తుతారందా ఎన్నాడు ఒట్టిత్తురు మేనమావారు బిడ్డ అలాగు ఏడ్సేవు పట్టేవు గిన్నె అలాగు ఏడ్సేవు పలాలు ఒట్టిత్తురు మేనమావారు బిడ్డ పలాలు ఒట్టిత్తురు మేనమావారు పరాకు ఏడ్చేవు అట్లా పోయేటి ఆడదెప్పను దేవుడా అట్లా పోయేటి అవి మా ఎల్లమ్మ పూల తట్టెలు అవి మా ఎల్లమ్మ కళ్ళగజ్జల గొంతు కండవాడేరు బిడ్డ కళ్ళగజ్జల గొంతు పుట్టుగజ్జల గొంతు పులిగోడ గొంతు బిడ్డ పుట్టుగజ్జల గొంతు పుట్టుగజ్జల గొంతు పున్నోడు మీ తండ్రి వచ్చవు గుండు బిడ్డ పున్నోడు మీ తండ్రి కొగిల కొమ్మెకే సిరికరాకే కొగిల కొమ్మెకే అందాల ఎల్లమ్మ తండ్రి బ్రవెక్కే అందాల ఎల్లమ్మ ఎన్నీల గాయంగా మందిర రంగా ఎన్నీల గాయంగా మందిర ఎల్లమ్మ ముందు నడవంగా బిడ్డ మందిర ఎల్లమ్మ ముందు నడవంగా
రకంగా గిట్ల ఎల్లమ్మ తల్లికి గిట్ల తొట్టెలు కట్టి గిట్ల పేరు పెట్టి ఈ రకంగా పాటలు పాడుతుంది. పిల్లలు లేని ఇంట్లో పిల్లలు కడితే ఎక్కడ లేని కీర్తి, బాలలు లేని ఇంట్లో బాలలు కలితే ఎక్కడ లేని బ్రహ్మ అంటారు. పార్వతీ పరమేశ్వరులకు ఆదిశక్తి ముద్దులాడి బిడ్డ. ఇక తినకున్నా తిన్నంత విలువ. ఆ బిడ్డను చూసుకుంటా సంతోషపడుతుండ్రు. ఒక రోజు ఒక్క నెలలు గడవన్నా, 2 నెలలు గడవన్నా, 3 నెలలు అవుతుంది, 6 నెలల పొద్దు అవుతున్నది, 6 ఏడాది అవుతున్నది, ఏడాది బాల అవుతున్నది, ఏడాది 2 నెలల పిల్లాయే, ఏడాది 2 నెలలు 3 నెలల బాలాయే, ముద్దు అడుగులు వేస్తాది, ముద్దు మాటలు మాట్లాడుతుంది, ముద్దు మాటలు అంటున్నది, బుచ్చి మాటలు అంటారు, వచ్చినాని మాటలు అంటున్నది, మాటలల్లా మాటలు వచ్చేనా, మాటలల్లా మాటలు వచ్చేనా. ఆ తల్లి ఎల్లమ్మ ఏమంటున్నది, మమ్మీ 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 అమ్మ మమ్మీ నాకు పాలియే. పాలు ఏడ కింద ఉన్నాయా నా తాను ఉన్నాయా? నాకు కిందికేరా కింద పిర్రలు పోండి పో. ఎత్తుకుంటావా? మమ్మీ మమ్మీ నాకు ఆకలి అవుతుంది పో. ఇప్పటిదాకైతే మాట్లాడలే లేదు, మాటలకెళ్ళి నోట్లకెళ్ళి మాట వెళ్తే ఆకలి. నాకు ఆకలి అవుతుంది పో. నంజ పోరి అంట పో. ఇంకా లంచపోరి అంట ఇంకెప్పుడు అంటావు? అంటనే ఉన్నావు, ఇంకా మళ్ళీ ఒకసారి అంటావా? నాకు ఉడుకుడుకు ఉవ్వయ్యే. నువ్వు కింద నేను మీద జర లేచి మాట్లాడే మా అమ్మ గాని అన్నీ అయ్యే బుద్ధులే, ఒక్క బుద్ధి అన్నది రాలే. నన్ను ఏమైంది ఏడుస్తున్నావు? నన్ను గిట్ల తిప్పలు పెడతావు. నాకు ఉడుకుడుకు ఉవ్వయ్యి. ఉడుకుడుకు ఉవ్వా? ఇప్పుడు రెడీ అయ్యి వచ్చింది అన్నం. ఉవ్వ కాదే గా వెనకటి తినానా ఉవ్వ అందరు. ఇప్పుడు అన్నం పోయి రైసు. నాకు అదే ఇపో. ఏమేమి ఇవ్వాలి మమ్మీ? మా అమ్మ కాదు మమ్మీ ఇగో ఉడుకుడు పువ్వు వేసి అలా మీ అమ్మ తొక్కేయే. నీకేమన్నా అర్థమైందా? అలా మీ అమ్మ తొక్కంట. నాకు అదే కావాలి, మీ అమ్మ తొక్కే. మీ అమ్మ తొక్కేందురా? నిమ్మకాయ తొక్క. నిమ్మకాయ తొక్కేసిన అలా మా అమ్మ తొక్కేయి. మరుగు మాటలే మమ్మీ. అమ్మ తొక్క అంటే మామిడికాయ తొక్కు. మామిడికాయ తొక్కేసిన, నిమ్మకాయ తొక్కేసిన. తెల్ల ఉంటాయి బర్రెపురు అయ్యే. ఈ నగరంలో బర్రు ఉన్నాయో లేవు? బర్రు పుర్రు పోసుకుంటారు ఎవరన్నా? నాకు అది పోస్తేనే తింటా. ఎలాగుంటది అంటే బర్రె పెరుగు పోసిన లోపడి పులుసు అయ్యే. లోపలి పులుసు పోసుకుంటారు కానీ నాకు అదే కావాలి. పొయ్యంగానే లోపలికి పోతుంది. వెనకటి తినానా కూరాడు ఉండేది, కూరాట్లకి వెళ్ళి కలి తీసి దాన్ని చారు పెడితే అది లక్ష్మీ చారు అంటారు. పొయ్యంగానే లోపలికి పోతుంది, లోపలి పులుసు అంటారు. పోసినావా? పోసిన అంతా కలుపు. అంతా కలిపిన అంతా జియజీ అయింది పో. నాకు వద్దు. ఇప్పుడు ఇది వద్దా? నాకు వద్దు. చూసినారమ్మా మీ పిల్లలు గిట్టే చేస్తారు, ఇది అజ్జకారకుండా. ఇగో మమ్మీ, ఇగో నన్ను అది అన్నం తినబెట్టాలంటే నన్ను ఎత్తుకోవాలి, నా పిల్లలు ఈడు ఉండాలి.
నిన్నెత్తుకోవాలా ఆ, నేను ఆ. అయితే ఎత్తుకొని ఇట్లా చుట్టూ దింపి ఆ గడ్డ మీద పోయి పెంటగడ్డ బెండగడ్డ మీద పోయి ఆచి పిట్ట అని ఆచిపిట్ట ఆ పిట్టని అమ్మ మొగుడు ఎక్కడ పెడుతుంది? అట్లా తింటా పో ఆ పిట్ట మా అమ్మమ్మ కూడా అవుతాడు సీత నేను అట్లా తింటా పో నీ అయ్యొచ్చిన అంటే నా దొంతులు వలుగుతాయి. నేను అట్లా తింటా నువ్వు తినిపి నా చీరల కాలు పెడతావు ఎందుకే? నంద- రావే రావే నా బిడ్డ ఎల్లమ్మ. రావే రావే నా బిడ్డ ఎత్తావా? ఎగరవా? రావే రావే నా బిడ్డ ఎల్లమ్మ. వచ్చి రాని మాటలు మాట్లాడారు. వచ్చిరాని మాట్లాడమంటారు. కాగి కాదని పాలన్నామంటారు. వచ్చిరాని పాలు అయ్యో బాయ్ బాయ్. వచ్చిరాని మాట అంటారు. కాగి కాగని పాలు రుచి అంటారు. ఎల్లమ్మ సందాన బొమ్మలే సంకరెత్తుకున్నది. అల్లారి ముద్దుగా తిరగడతా ఉన్నది. వన్నావు దీనవే నా బిడ్డ ఎల్లమ్మ. నీకంటే ఎక్కువ నాకు ఏమీ లేదా? నీకంటే ఎక్కువ నాకు ఏమి లేదు బిడ్డ. రావమ్మ నా బిడ్డ ఎల్లమ్మ. అమ్మవారి ఎల్లమ్మకు సేవరు గడియాలు చేతుల బత్యాలు పులిగోర దద్రము పూనెల్లా వంటాలు పట్ట నిండా అన్నమెత్తా వచ్చేరా. ఆ తల్లి ఎల్లమ్మను తల్లి వెళ్తా వచ్చేరా. మూడేళ్ళ బాల కూడా మూడేళ్ల బాల ఇల్లు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నది. మరి నా బిడ్డ కనుక అరవ భారతం అరికాండ పురాండము విలువిద్యలు కావాలి, చదువులు కావాలి. నా బిడ్డకు చదువులు కావాలి. దేవతల గురువు గురాస్పతి